పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ స్టేషన్లకు ఓటర్లు బారులు తీరుతున్నారు. అర్బన్ ఏరియాల్లో సంగారెడ్డి టౌన్ కావచ్చు, మెదక్ టౌన్లో సిద్దిపేటలో కావచ్చు కొంత మందకోడిగా సాగుతున్నప్పటికీ రూరల్ ఏరియాలో మాత్రం పోలింగ్ ప్రశాంతంగానే ఎక్కువగానే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఇప్పటికీ ఓవరాల్గా 10% వరకు పోలింగ్ నమోదైనట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ మెదక్ లోక్సభ పరిధిలోకి వస్తున్నాయి. దాంతోపాటు అయితే జైరాబాద్ పార్లమెంట్కి సంబంధించిన కూడా 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మెదక్ లోక్సభ పరిధిలో దాదాపు 10,000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. దాదాపు 16 లక్షల మంది పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. ఈ ఎండలు వరుస ఎన్నికల నేపథ్యంలో కొంత మందకోడిగా సాగుతుందంటూ కూడా అధికారులు ముందస్తుగా అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగా ఓటర్లను చైతన్యపరిచేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే సిద్దిపేట జిల్లా కేంద్రంలో హరీష్ రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరికొద్దిసేపట్లో కేసీఆర్ తన స్వగ్రామమైన చింతమడకలో సతీ సమేతంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. అక్కడ హెలిప్యాడ్ను కూడా ఏర్పాటు చేసి ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఆ మెదక్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ఇటు టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు అభ్యర్థులంతా కూడా ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మెదక్ లోక్సభ అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తన స్వగ్రామం పోతారంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాంతోపాటు మెదక్లో ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే తన స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాంతోపాటు ఇటు గాలి అనిల్ కుమార్ కూడా కాంగ్రెస్ అభ్యర్థి మెదక్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి అమీన్పూర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం మీద అంటే అభ్యర్థులు కావచ్చు, వీఐపీలు కావచ్చు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాంతోపాటు చాలా చోట్ల అంటే ఇటు తూప్రాన్ ఏరియాలో నాగులపల్లిలో కావచ్చు, ఇటు నారాయణఖేడ్లో కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయింపు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో ఓటర్లు వెనుక తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటు మరోవైపు సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం అర్జున్పట్లలో తమ గ్రామ సమస్యలను ఎవరు పరిష్కరించడం లేదంటూ కూడా ఎన్నికలను వారు బహిష్కరించారు. ఇప్పటికీ 2 మాత్రమే ఆ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. 6 గంటలకే మాక్ పోలింగ్ తర్వాత 7 గంటల నుంచి కూడా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఈ 7 నియోజకవర్గం అంటే ఈ మెదక్ లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాలతో పాటు ఇటు సంగారెడ్డి జిల్లాలోని 3 నియోజకవర్గాలు జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. వీటిలో కూడా ఈ రిటర్నింగ్ అధికారులు మెదక్ లోక్సభ రిటర్నింగ్ అధికారి ధర్మారెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దాంతోపాటు సిద్దిపేట కలెక్టర్ కూడా ఇప్పటికే ఇటు దుబ్బాక పరిసర ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్లను స్వయంగా వెళ్ళి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఇటు సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు కూడా తన జైరాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. మొత్తం జైరాబాద్ లోక్సభ పరిధిలోని పోలింగ్ స్టేషన్ల నిన్న నుంచి కూడా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 10,000 మంది సిబ్బందికి ఇప్పటికే 2 దఫాలుగా శిక్షణ కూడా పూర్తి కావడంతో గత అసెంబ్లీ ఎన్నికల ఎక్స్పీరియన్స్ నేపథ్యంలో పోలింగ్లో ఎలాంటి అంటే ఇబ్బందులు తలెత్తలేదంటూ కూడా అధికారులు చెప్తున్నారు. వారన్నిటి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగాయని సాయంత్రం వరకు అంటే రూరల్ ఏరియాలో కొంత ఎక్కువగానే పోలింగ్ జరుగుతున్నప్పుడు అర్బన్ ఏరియాలో కొంత తక్కువగా జరుగుతుందని మరికొద్దిసేపు ఆగితే ఇంకా పూర్తి స్థాయిలో అంటే ఓటర్లు తరలి వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. మొత్తం ఓవరాల్గా కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది.